లాక్డౌన్ వల్ల బ్రేక్ అయింది సార్, రీకుక్ చేస్తాం. అది ఉంటాయండి. సో వి కీప్ అటెండింగ్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్. అందరికీ నమస్కారం. మన గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో ఈ ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్, ఎస్పెషలీ మన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఏటీఎం ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ మీద మనం ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేసి, సో 10 కేసెస్లో మనము ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేసినప్పుడు త్రూ ప్రొసీజర్ అవుట్ ఆఫ్ 10 కేసులో 8,44,647 రూపీస్ మనకి టోటల్ లాస్ అయింది. ఎవరు విక్టిమ్స్ ఉన్నారో అందులో త్రూ క్విక్ యాక్షన్ ఆఫ్ ఐటీ కోర్ అండ్ ఎస్హెచ్ఓస్తో మనము వీఆర్ ఏబుల్ టు రికవర్ 5,64,712 రూపీస్ రిటర్న్ వాళ్ళ అకౌంట్కే జమ అయింది. సో దీన్ని మనం అనలైజ్ చేసినప్పుడు మనం ఏం చూసామంటే ఎక్కడ మనకి కంప్లైంట్ రావడానికి డిలే ఉందో, సపోజ్ ఈ అఫెన్స్ ఈరోజు జరిగింది, వాళ్ళు ఒక వారం కానీ 10 రోజుల తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ సచ్ కేసెస్ ఆల్రెడీ అమౌంట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఈదర్ విత్డ్రాన్ ఆర్ స్పెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద. సో అట్లాంటి కేసెస్లో మనకి బ్యాంక్స్కి రాసినప్పుడు కూడా దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ రిటర్నింగ్ ది అమౌంట్, ఫ్రీజింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బట్ ఎక్కడ మనకి త్వరగా రిపోర్ట్ అయింది అట్లాంటి కేసెస్లో వీఆర్ ఏబుల్ టు ఫ్రీజ్ ది అమౌంట్ అండ్ ఆల్సో రిటర్న్ ది అమౌంట్ టు ది విక్టిమ్. సో ఒక కేసెస్ 2 కేసెస్లో ఇన్ఫ్యాక్ట్ టోటల్ 100%, ఒక కేసులో 2,53,250 వాళ్ళు లాస్ అయినప్పుడు ఇమీడియట్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 2,53,250 వీఆర్ ఏబుల్ టు రికవర్ అండ్ గెట్ ఇట్ బ్యాక్ టు ది విక్టిమ్స్ అకౌంట్. అట్లా నేను ఇంకొక కేసులో 73,668. సో అట్లాంటి కేసెస్ చూసినప్పుడు మనము వాట్ వీ రియలైజ్డ్ ఇస్ మనకి కంప్లైంట్ ఎవరు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు ఈ చీటింగ్ జరిగినప్పుడు, ఈ ఓటీపీ కానీ ఏటీఎం ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనకి ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తే మనము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని వీ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు రికవర్ దేర్ అమౌంట్ బై అడ్రసింగ్ ది బ్యాంక్స్. సో మనకి ప్రజలకి, గుంటూరు అర్బన్ పరిధిలో ఉన్న ప్రజల కోరిక ఏంటంటే మనం ఇట్లాంటి మీ విక్టిమ్ అయితే మీరు ఇట్లాంటి ఫ్రాడ్స్కి కైండ్లీ ఇమీడియట్గా మన స్టేషన్కి వెళ్ళండి. మనము అందరూ ఎస్హెచ్ఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఇట్లాంటి కేసెస్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వితౌట్ డిలే రిజిస్టర్ చేస్తాము. ప్లస్ యాజ్ పర్ ప్రొసీజర్ అన్ని బ్యాంక్స్తో టచ్లో ఉండి వీ విల్ పుట్ ఇన్ 100% ఎఫర్ట్ టు రికవర్ యువర్ లాస్ట్ అమౌంట్. ప్లస్ ఈ ఒక కేసులో మనకి 2 కేసులో అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మిగతా కేసెస్లో కూడా వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ రిగార్డింగ్ ది అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. సో దీని మీద మనము అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడతాము, ప్లాన్ చేశాము మన రెసిడెన్షియల్ ఏరియాస్లో ప్లస్ ఆఫీస్ కాంప్లెక్సెస్లో. అలాగే రిగార్డింగ్ అండ్ ద సెకండ్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ ట్రాఫిక్. గుంటూరు సిటీ ట్రాఫిక్ మీద నిన్న ప్లస్ ఈరోజు కూడా మనము ఒక రివ్యూ చేయడం జరిగింది. సో ఇందులో మనము ట్రాఫిక్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్లస్ ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడినప్పుడు ఒక మన కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకున్నాము. ఈ రిగార్డింగ్ ట్రాఫిక్ మనకి గుంటూరు అర్బన్ సిటీలో ట్రాఫిక్ సిస్టమ్స్ ఏమున్నాయో దాని మీద ఫస్ట్ మన విజిబిలిటీ పెంచడం. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి గుంటూరు సిటీలో, ఎక్కడ మనకి మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఎక్కడ మనకి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ లిమిట్స్లో ఉండొచ్చు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, ఎక్కడ మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండి అక్కడ తప్పకుండా మన ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. అలాగే స్పెషల్ డ్రైవ్స్, ప్రతిరోజు ఒక స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము, చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేసాము. ప్లస్ ఈ నో హెల్మెట్స్ మీద ప్లస్ డాక్యుమెంట్స్ మీద కూడా స్పెషల్ డ్రైవ్. ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్ చేసినప్పుడు మన దొంగతనమైన బైక్స్ కూడా రికవర్ చేశాము. అలాగే ఒక సెక్టర్ వైజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము ట్రాఫిక్లో. ప్రతి సెక్టర్కి ఒక ఆర్ఎస్ఐ కానీ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఇచ్చేసి వాళ్ళ బాధ్యత పూర్తిగా ఉంటుంది. అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మొత్తం గుంటూరు ఏరియాలో సెక్టర్ వైజ్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ పెట్టడము. ప్లస్ ఇంక్లూడింగ్ అది కాకుండా నాట్ జస్ట్ ఫిక్స్ టైమింగ్స్ కాకుండా మనకి నైట్ కూడా మేము చూసాము. నైట్ 11-12 కూడా మన మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఆ టైంకి ఎక్కువ ట్రైన్స్ వస్తున్నాయి, ప్యాసింజర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో సిమిలర్ టు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ వాళ్ళు కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు. ఇప్పటి నుంచి ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ 24/7 ట్రాఫిక్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. సో రిగార్డింగ్ దీస్ 2 ఇష్యూస్ ఐ రిక్వెస్ట్ అగైన్ ప్రజలకి మళ్ళీ కోరిక, మీకు ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్కి మీరు విక్టిమ్ అయితే కైండ్లీ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు అస్. మేము కూడా వితౌట్ డిలే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము అండ్ వీ విల్ డూ ఆల్ పాసిబుల్ టు ఇన్షూర్ దట్ యువర్ లాస్ట్ అమౌంట్ ఈస్ రికవర్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అడ్మిన్ గారు కూడా మాట్లాడతారు. గుంటూరు సిటీలో పెరిగినటువంటి ట్రాఫిక్ అయితేనేమి,
వెహికులర్ మూమెంట్ అయితేనేమి, దానికి తగ్గట్టుగా రోడ్స్ కూడా కొంత పెరగాల్సిన అవసరం ఉంది. దానివలన ఎక్కువగా మన కమర్షియల్ కాంప్లెక్స్ల దగ్గర అయితేమి, మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అయితేమి, అరుండాల్పేట ఫ్లైఓవర్ ఒకటి, పటాపురం ఫ్లైఓవర్ ఒకటి, ఈస్ట్ వెస్ట్ని కనెక్ట్ చేస్తున్నటువంటి 2 ఫ్లైఓవర్ల మీద కూడా పీక్ అవర్స్లో హెవీ వెహికులర్ మూమెంట్ ఉన్న దానివలన 2 రోజులుగా మన గుంటూరు అర్బన్ ఎస్పీ గారు అయినటువంటి ఆరిఫ్ గారు ట్రాఫిక్ యొక్క సిబ్బందితోటి, అంటే సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, సిఐస్ తోటి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఎప్పుడో వేస్తున్నటువంటి పాయింట్స్నే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అవసరానికి తగ్గట్టు పెరిగినటువంటి ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడైతే పెరుగున్నది, స్కూల్స్, కాలేజెస్ యొక్క బస్సెస్ అయితేమి, ఆ స్టూడెంట్స్ యొక్క మూమెంటు ఎక్కడ ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ట్రాఫిక్ సిఐలు వాళ్ళ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వచ్చారు, దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బంది పాయింట్స్లో ఉండి, విజిబిలిటీ ఉండి, ట్రాఫిక్ జామ్ లేకుండా, ప్లస్ రెగ్యులర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కోసము అబ్జెక్షన్ అవుతున్నటువంటి ట్రాఫిక్కి, రెగ్యులర్ మూమెంట్కి అబ్జెక్షన్ అవుతుండేటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చలాన్ వేసిన తర్వాత పేమెంట్ చేయకుండా 2, 3, 4 అఫెన్స్లు అయిన తర్వాత కూడా వాళ్ళు తిరుగుతూ ఉండడం జరిగింది. దాంతో ఎక్కువ అమౌంట్స్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఈ ట్రాఫిక్ చలాన్ల ద్వారా ఆగిపోతున్నది. దాన్ని కూడా ఎక్కువగా చలాన్స్ పెండింగ్ ఉన్నటువంటి వెహికల్స్ని కూడా ఐడెంటిఫై చేయమండం జరిగింది. అలాగే నంబర్ ప్లేట్స్ కూడా డూప్లికేట్ నంబర్ ప్లేట్స్ పెట్టుకొని తిరుగుతుండడము, ఈ స్పెషల్ డ్రైవ్లో అవి చెక్ చేసి డాక్యుమెంట్స్కి, వెహికల్ మీద ఉన్నటువంటి నంబర్కి, చేసేసిన నంబర్కి, వీటన్నిటికీ సరిగా ఉందా లేదనేది కూడా చూడాలనేటువంటి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గుంటూరు సిటీలో ట్రాఫిక్ యొక్క విజిబిలిటీ పెంచి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది అయితేమి, ఎక్విప్మెంట్ అయితేమి, ఆ సపోర్ట్ అంతా మేము హెడ్ క్వార్టర్ నుంచి ఇవ్వడానికి ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేడియం జాకెట్స్ అయితేమి ఇవి వాళ్ళకి అందించడం జరుగుతుంది. గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వస్తే మా కాస్త పెద్దలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి మానవతా దృక్పథంతో కాకుండా పెద్ద మనసు చేసుకొని మా ఈరోజు డిజబిలిటీ అసోసియేషన్ కాంగ్రెస్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఈరోజు వరల్డ్ డిజబిలిటీ డే కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది, కానీ కలెక్టర్గా రానందుకు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కలెక్టర్ గారు వచ్చింటే బాగుండేది, మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని మేము ప్రిపేర్ అయ్యాము. బట్ ఓకే, మీకు వినిపించుకుంటాము మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి ఏంటి అనేది. ఎవ్రీ మండే మేము స్పందన కార్యక్రమం వెళ్తున్నాము, మా ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్తున్నామండి. బట్ ఎక్కడా కూడా ఎక్కడ తీసుకెళ్ళి అక్కడే ఉండిపోతున్నాయి. జాబ్స్ విషయంలో కూడా మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ
వెరిఫికేషన్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. మేము ఎప్పటికప్పుడు ఎన్నికల ఆఫీస్కి వెళ్తామని ఇక్కడ చదరంలో కానీ మేము అడుగుతున్నాం కూడా, అసలు ఎలా తీసుకుంటున్నారు మీరు, ఏ రేట్లో తీసుకుంటున్నారా, ఏ లిమిట్ తీసుకుంటున్నారా, ఎట్లా వచ్చింది అనేది మేము అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు ఉండట్లేదు. అసోసియేషన్ బిల్డింగ్ కి సెపరేట్ గా మాకు ఒక ల్యాండ్ కావాలి, ఒక ఆఫీస్ అనేది కావాలి, మా సమస్యలు డిస్కస్ చేయాలి అంటే మాకు ఒక ప్లేస్ అనేది లేదు అని మేము ఎప్పుడో పెట్టామంటే మాకంటూ సెపరేట్ గా మేము అడగట్లేదు. అన్ని కేటగిరీస్ మేము ఒక చోట కూర్చొని మా ప్రాబ్లం ఏంటి అనేది మేము మాట్లాడాలి అంటే మాకు ఒక స్థలం, ఒక రూమ్, ఏదైనా ఒక ఆఫీస్ లాగా ఉంటే అన్ని కేటగిరీస్, ఇప్పుడు ఓహెచ్ కావచ్చు, పిఐ కావచ్చు, డెఫ్ఎం కావచ్చు, మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటాం. కంబైన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. సో దాని గురించి నెక్స్ట్ వచ్చే బ్యాక్లాగ్ పోస్ట్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఇలా డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ ఉన్నారు అని. ఒకటి రెండు పోస్టులు ఇవ్వడంతో వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా అయిపోతుందండి. 40-45 దాటిన తర్వాత ఇంకా జాబ్ లేదన్నమాట. సో వీళ్ళందరికీ ఒక పోస్ట్ రెండు పోస్టులు వస్తూ పోతే ఎప్పటికీ వీళ్ళందరూ ఫిల్ అవ్వాలి, వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మీరు చూడండి. మాకు ఎడియూర్ ఆఫీస్ నుంచి స్టాఫ్ అయితేనేమి, సార్ అయితేనేమి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఏ విషయాన్ని మేము వెళ్ళగానే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏదైనా రెండు పేరు ఇస్తామని ఫస్ట్ అయితే ఆధార్ ఓనర్ వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆధార్ కార్డు చూసి డాక్టర్ సర్టిఫికేట్ చూసి తెలుసుకున్నారు. అప్పలరాజు గారు క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పలరాజు గారు కాపాడాలి, మనోభావాలను కాపాడాలి. మరి గుంటూరు మండల ప్రెసిడెంట్గా ఎం కోటేశ్వరరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోటేశ్వరరావు గారు నిలబడండి. ఏ శాంతకుమార్ గారు, జనరల్ సెక్రటరీగా కె నాగేశ్వరరావు గారు, ట్రెజరర్గా ఎస్ జగదీష్ గారు, జాయింట్ సెక్రటరీస్గా జి చైతన్య, పి పరమేశ్వరి సాయినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి అనుపమ, తర్వాత జి బాబురావు, ఈసీ మెంబర్స్గా హనుమంతరావు, కోకిలరావు గారు, అయూబ్ గారు, వెంకట్ గారు, సైదా గారు, రవిబాబు గారు. ఈ సందర్భంగా నూతన కమిటీ కూడా ఖచ్చితంగా వీఆర్ఓల సమస్యలు అలాగనే ప్రజల సమస్యల కోసం ఖచ్చితంగా ప్రజలు సేవ చేయడానికి ఎన్ని అవమానాలైనా భరిస్తాము. ఇట్లా కొంతమంది తప్పుడోళ్ళని మంచి మార్గంలో కూడా ఎలా పెట్టాలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా ప్రజల సపోర్ట్ తీసుకొని సహకారం చేసుకొని మీ మీడియా సహకారం తీసుకొని కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పి ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ విఆర్ఓస్ అసోసియేషన్. మరి 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారు అనుచిత తీరు, ఆయన మా విఆర్ఓల పట్ల, రాష్ట్రంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థ పట్ల మాట్లాడిన దిగజారిన వ్యాఖ్యలు మరియు శ్రీకాకుళం జిల్లాలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ గారి యొక్క రాజ్యాంగ ఉల్లంఘన విధానం ఏంటంటే, మీటింగుకు ఆహ్వానించి విఆర్ఓల్ని గెట్అవుట్ అని బయటికి నెట్టండి అని చెప్పేసి బయటికి పంపించారు. చాలా వీళ్ళు ఇద్దరు చేసినవి కూడా రాజ్యాంగ ఉల్లంఘన విధానాలు. రెవెన్యూ శాఖకి, ఆ రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే విఆర్ఓ వ్యవస్థకు తీవ్రమైన అవమానం కలిగించారు. అలానే ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు
అప్పలరాజు గారు ఏమన్నారంటే, ఈ విధంగా కమిషనర్ గారు బయటికి పంపించేశారు దూషణలతో అని చెప్పి సమస్యను రిప్రజెంట్ చేయడానికి మంత్రి గారి దగ్గరికి వెళ్తే, ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ మంత్రివర్యులు గారు మరి సమస్య ఏంది అని చెప్పేసి అడగకుండా రాజకీయం చేస్తారా అంటున్నారు. రాజకీయం చేయడానికి కాదు మేము ఉంది. ఒక ప్రభుత్వ వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో ఎంతో బాధ్యతాయుతమైన రెవెన్యూ శాఖలో అన్ని శాఖల పనులు కూడా మేమే చేస్తూ, సచివాలయ వ్యవస్థలో 90% పనులు పైగా చేసే వీఆర్ఓల్ని సచివాలయాల నుంచి తరిమి కొట్టండి అని ఎంతో బాధ్యతారాహిత్యంగా మరి ఆ వ్యాఖ్యలు చేయటం మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసింది. మరి సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ వీఆర్ఓ అనే వాళ్ళని సచివాలయాల్లోకి రానియొద్దు, తరిమి కొట్టండి అన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మేము మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాం. మేము ఈ విధంగా ఆవేదన తెలియజేస్తున్నామంటే, ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా కొంతమంది అధికారులు ఆ పలాస కాసిపుగా కమిషనరు రాజగోపాల్ తీరు, మంత్రి అప్పలరాజు గారి తీరు వలన ఈ రోజున మేము ఈ విధంగా సచివాలయాలకు మమ్మల్ని వద్దన్నారు, మేము బహిష్కరిస్తున్నామన్నారు. అందుకనే మా తహసీల్దార్ కార్యాలయంలోనే ఈరోజు కూర్చొని సచివాలయంలో, ఎందుకంటే వస్తే మా మీద దాడి చేస్తారంట. అంటే మేము మంత్రి గారే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ స్థానంలో ఉన్న మంత్రి గారే వీఆర్ఓలు రావద్దు, బహిష్కరించండి అన్నారు. కాబట్టి వాళ్ళు మరి దాడులు చేస్తారు. కాబట్టి మాకు జీవించే హక్కు కూడా ఆర్టికల్ 21 కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ మరి మేము విధులు ఎక్కడా బహిష్కరించలేదు. మేము మనోహర్ గారు ఆల్రెడీ వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కడా కూడా బ్రతికేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పుడో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు ఇచ్చిన ఇళ్ళకి మీకు రెగ్యులరైజ్ చేస్తాం, ఓటీఎస్ పేరుతో 10,000 రూపాయలు ఇంటికి మీరు కట్టండి, లేకుంటే ప్రస్తుతం మేము ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఆపేస్తామని ప్రభుత్వ అధికారులే ప్రజల్ని వేధిస్తూ బెదిరిస్తూ ఉంటే, ఓ పక్క నుంచి మంత్రులేమో ఓటీఎస్ అనేది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్పితే ఎక్కడా కూడా మేము బలవంత పెట్టమని చెప్తా ఉన్నారు. ఈరోజు నా పేపర్లో చూస్తే శ్రీరంగనాథ్ మంత్రి గారు ఓ ప్రకటన ఇచ్చారు. రంగనాథరాజు గారు, మేము ఓటీఎస్ అనేది కంపల్సరీ కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తేనే మేము దాన్ని స్వీకరిస్తామని చెప్తా ఉంటే, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, పేద ప్రజల్ని మీరు తప్పనిసరిగా ఈ ఓటీఎస్లో చేరాలి, ఈ కార్యక్రమంలో మీరు ఉండి 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టకపోతే రాబోయే రోజుల్లో మీకు పెన్షన్ రాదు, రేషన్ రాదు, సంక్షేమ పథకాలు ఏమీ రాకుండా మేము చేస్తామని బెదిరించడం అనేది ప్రజల్ని ప్రభుత్వం డైరెక్ట్గా బెదిరించేటువంటి తీరు బహుశా ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. ప్రభుత్వం పరిపాలన చేతగాక ప్రజలపై భారం వేసే విధానం, బెదిరింపులకు దిగడం అనేది ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజల్ని బెదిరించి పన్నులు వసూలు చేసి మేము ప్రభుత్వాన్ని నడుపుతాం అని చెప్పేటువంటి ప్రభుత్వం తాలిబాన్ల ప్రభుత్వం అయితే ప్రపంచం మొత్తానికి తెలిసింది, మన దేశంలో తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రోజున చూస్తూ ఉన్నాం మనం,
ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకి ఏ ప్రభుత్వం అయినా వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటిస్తుంది. పరిహారాన్ని ప్రకటించిన తర్వాత నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ముందుంటారు. ఇప్పటి వరకు కూడా గత 10 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చెప్పాం మేము 59,000 ఎకరాలు ఇక్కడ నష్టపోయినాయని చెప్పిన తర్వాత ఏ ప్రభుత్వ అధికారైనా ఏ రైతు దగ్గరికైనా వెళ్ళి మీకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీరు చెప్పండి అని అడిగిన సందర్భం ఎక్కడైనా ఉందా అని ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రైతుల కోసం రేపు 5వ తారీఖు చెరుకుపల్లిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా చెరుకుపల్లిలో బహిరంగ సభ పెట్టబోతా ఉంది. మేము చేయబోయేటువంటి ఈ బహిరంగ సభ ప్రజల కోసం, ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా ప్రజల పట్ల తీవ్ర బెదిరింపులకు కానివ్వండి, తీవ్ర నష్టం చేసే విధంగా ప్రజలకి ప్రవర్తిస్తూ ఉందో దానికి వ్యతిరేకంగానే ప్రజల కోసమే జనసేన పార్టీ రేపు చెరుకుపల్లి 5వ తారీఖున బహిరంగ సభ పెట్టబోతా ఉంది. ఈ బహిరంగ సభలో ప్రజలందరూ కూడా మీకు జరిగేటువంటి నష్టాన్ని మాకు తెలియపరచవచ్చు. ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు నష్టం మేము చేసే విధంగా లేము, ఇటువంటి ప్రయత్నాలు విరమించుకుంటామని చెప్పేదాకా కూడా జనసేన పార్టీ రోడ్లపైకి వస్తే ప్రజల పక్షాన్ని నిలబడుద్ది. ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా జనసేన పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైతుల గురించి కానివ్వండి, కార్మికుల గురించి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానివ్వండి, ఆఖరికి రిటైర్ అయిపోయినటువంటి పెన్షన్లు ఇచ్చే విధానంలో కూడా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తూ వారికి ఏదైతే సక్రమంగా రావాల్సినటువంటి సొమ్మును కూడా, అంటే జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు దాకా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తా ఉన్నారు మేము చాలా చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం, అందుకనే ప్రజలందరూ కూడా మళ్ళీ మమ్మల్ని మా సీట్లను గెలిపించారు, మా పార్టీని గెలిపించారని చెప్తా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడైనా సక్రమంగా ఎన్నికలు జరిగే విధంగా సహకరించారా? పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు ఎన్నికలు జరిపారు తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా మీరు ఎన్నికలు జరిపేటందుకు సహకరించారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు గుండెలపై చేసుకుని చెప్పండి, ఆత్మసాక్షిగా చెప్పండి. ప్రజలు ఓట్లేసే విధంగా మీరు కనుక ఎన్నికలకు వెళ్తే మీరు ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్క ఎంపీటీసీ కానీ, ఒక్క సర్పంచ్ కానీ, ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ మార్పుని. ఈ ప్రభుత్వం మనపై వేసేటువంటి పన్నుల భారాన్ని ఏ విధంగా మనం మోయగలుగుతున్నాం, ఏ విధంగా రాబోయే రోజుల్లో మన జీవన విధానం కొనసాగాలనే విషయాన్ని ప్రజలందరూ గమనించి రేపు జనసేన పార్టీ ప్రజల కోసం జరపబెట్టేటువంటి ఈ యొక్క బహిరంగ సభలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా వచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిసే విధంగా మీ సమస్యలు చెప్పే విధంగా కూడా మా బహిరంగ సభ జరపబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల కోసం పరిపాలించడం తప్పితే ప్రజలపై పన్నుల భారం పెంచుతూ పరిపాలన కొనసాగించడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం చెప్పక తప్పదు. దానికి జనసేన పార్టీ ముందుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. నైన్త్ టైము మేము పీజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఒకటి చేస్తున్నాం. పీజీ విద్యార్థులకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. దాన్ని మేము గుంటూరు ఆర్థోపెడిక్ సెమినార్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అంటాం. ఈసారి కెడావరిక్ అంటే డెడ్ బాడీస్ మీద ఆపరేషన్ ఎలా చేయాలి, రేపు పేషెంట్స్ మీద చేయడానికి ముందుగా ఈ స్టూడెంట్స్ లెర్నింగ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్కి, జూనియర్ కన్సల్టెంట్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాం. రేపు పేషెంట్ మీద చేయబోయేటువంటి ఆపరేషన్ ముందుగానే ఈ డెడ్ బాడీస్ మీద చేయడాన్ని కెడావరిక్ వర్క్షాప్ అంటారు. మేమేం చేస్తున్నామంటే దెబ్బ తగిలి ఎముక ఇరిగిపోయిన తర్వాత
కండ, తర్వాత దాని మీద ఉన్న చర్మం కూడా ఒక్కోసారి పోతూ ఉంటాయి. సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్స్ అన్నీను ఈ విధంగానే వస్తాయి మనకి జనరల్ హాస్పిటల్కి. కండ, చర్మం రెండు కలిసి నార్మల్గా, అంటే అది లేకుండా ఓన్లీ ఎముకిరిగిన భాగాన్ని ట్రీట్ చేయడాన్ని చాలా తేలికే, కానీ ఈ విధంగా గాయమైనటువంటి ఎముకను చేయడం, ఇరిగిన ఎముకను చేయడం కష్టం. కాబట్టి గాయమైన దాన్ని మనం కవర్ చేయాలి. రేపు చేయబోయే వర్క్షాప్లో ఏంటంటే ఆ గాయాన్ని ముందుగా ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద ఫ్లాప్స్ అంటాం, మన మెడికల్ భాషలో దాన్ని ఫ్లాప్స్ అంటాం. పక్కన ఉన్నటువంటి కండనే తీసి ఆ కండ ఎక్స్పోజ్ అయ్యి దెబ్బతిన్న కండ మీదకి మారుస్తాం. అది మొదటిగా చేయాలి. అది చేసిన తర్వాత లోపల రాడ్ వేయడమా ప్లేట్ వేయడమా అనేది నిర్ణయిస్తాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ని ముందుగా మనం నేర్పిస్తున్నాం స్టూడెంట్స్కి. ఎలా అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఎక్కడైనా సెటప్ చేసినప్పుడు ఇమీడియట్గా అతను ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడానికి వీలవుతుంది. అతను వేరే స్పెషాలిటీ అంటే ప్లాస్టిక్ సర్జన్ కోసం వెళ్ళి పిలిచి ఆయన చేయించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే చక్కగా చేస్తారు. దాని మూలాన ఏంటంటే పేషెంట్కి చాలా ఖర్చు తగ్గుద్ది. గాయం ఉన్న ఫ్రాక్చర్ని ట్రీట్ చేయడానికి కొన్ని లక్షలు అయితే ఇది ముందే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గుద్ది. పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు, త్వరగా తన పనికి వెళ్ళగలడు. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కెడావరిక్ ఫ్లాప్స్ అంటే డెడ్ బాడీస్ మీద వర్క్షాప్ చేయడం, చేసిన దాన్ని స్టూడెంట్స్ కూడా దాని మీద చేయడం అనేది మొదటిసారిగా చేస్తున్నాం. ఈ విధంగా చేయడానికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అదే ఆర్ఎంఓ గారికి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ మరి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఈరోజు మన ఈ అమరావతి ఈ మరబోట్ల అసోసియేషన్ ఏదైతే ఉందో దాదాపు 1200 కుటుంబాలకి అది పరివాహ ప్రాంతంలో ఉన్న పడవలతో ఇసుకను ఒడ్డుకు తీసుకొచ్చి అదే జీవనాధారంగా ఉన్న సుమారు 400 పైచిలకు పడవల యజమానులు అటు కృష్ణా జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో గత 2 సంవత్సరాల పైగా ఉపాధి కోల్పోయి ఉన్నారు. ఒక్కొక్క పడవకి 4-5 చొప్పున సుమారు 2000 మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలై జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపున గోదావరి తీరంలో అక్కడ డ్రెడ్జింగ్ మిషన్లు ఉన్నా మర పడవలకు కూడా ఇసుక ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం అక్కడ పొంది ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ కళ్ళు మూసుకొని సుప్రీంకోర్టులో అలాగే ఎన్జిటిలో పర్యావరణ సంబంధిత కేసులన్నీ కొట్టివేయబడి మర పడవల ద్వారా కూడా ఇసుకను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం ఈ మర పడవల యజమానులకి కల్పించమని చెప్పినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని ఈ కుటుంబాలకి అన్యాయం చేస్తుంది. ఈ స్థితిలో ఈ అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల అసోసియేషన్ ప్రాథమికంగా ఈరోజు గుంటూరు మల్లెలింగం భవన్లో సమావేశమైంది. దీనికి ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రాధాకృష్ణమూర్తి గారు,
సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు, ఈ పడవల యజమానుల సంఘ అధ్యక్షులు హౌతు క్రాంతి కుమార్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ అన్నపరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి దీనికి ప్రధాన